నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫార్ములా ఈ కార్ రేసులో కేసు నమోదుపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ వివరణ. ఏసీబీ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయన్న పొన్నం. తప్పు చేయకపోతే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేటీఆర్ కు సవాల్. హైడ్రాకు అధికారాలిచ్చే జీహెచ్ఎంసీ సవరణ బిల్కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. ప్రభుత్వ సమాధానాలు సరిగ్గా లేవని బీఆర్ఎస్ బీజేపీ వాకౌట్. మంత్రుల పనితీరును పర్యవేక్షిస్తున్నానన్న సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన. టెక్నాలజీ వాడాలని స్పష్టీకరణ. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నేడు చంద్రబాబు పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. రైతులు అధికారులతో ముఖాముఖి. జమిలి బిల్లు జేపీసీకి పంపేందుకు కేంద్రం ప్రయత్నాలు. నేడు లోక్సభలో ప్రతిపాదించే అవకాశం. సభ్యుల సంఖ్యను 39కి పెంచుతూ నిర్ణయం. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధమని పుతిన్ ప్రకటన. జెలెన్స్కీతో కాకుండా ఎవరితోనైనా చర్చిస్తామని స్పష్టీకరణ. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసు ఎఫ్ఐఆర్లో ఏసీబీ కీలక అంశాలు వెల్లడించింది. మాజీ మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే నిధుల చెల్లింపు జరిగిందని స్పష్టం చేసింది. తదుపరి 3 ఏళ్లకు 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, ఇందులో తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారని, ఇందుకు మంత్రివర్గం ఆర్థిక శాఖ అనుమతి పొందలేదని తెలిపింది. ఫార్ములా ఈ రేస్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ ఇక దర్యాప్తును వేగవంతం చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పలు అంశాల్ని అధికారులు చేర్చారు. యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఎఫ్ఈఓ, భారత చట్టాల ప్రకారం నమోదైన ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, రాష్ట్ర పురపాలక శాఖ మధ్య ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఈవెంట్ నిర్వహణకయ్యే ఖర్చును స్పాన్సర్ భరించాలని, రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హోస్టుగా ఉన్న పురపాలక శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 11న జరిగిన ఈవెంట్ కోసం పురపాలక శాఖ తరపున హెచ్ఎండీఏ 12 కోట్లు వెచ్చించింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే తదుపరి 3 ఏళ్లకు 600 కోట్ల మేర నిధులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించినట్లు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 నిబంధనలకు అనుగుణంగా త్రైపాక్షిక ఒప్పందం జరగలేదని తెలిపింది. కేటీఆర్ ఆదేశాల మేరకే ఎస్సీఓతో పురపాలక శాఖ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒప్పందం మేరకు 46 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించినట్లు నివేదికలో తెలిపారు. ఎఫ్ఈఓతో పాటు ఇతరులకు 54.88 కోట్లు చెల్లించడం హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధం. ఒప్పందంలో హెచ్ఎండీఏ ఎలాంటి భాగస్వామి కాకున్నా చెల్లింపులు మాత్రం చేసింది. ప్రైవేటు వ్యక్తులు లబ్ధి పొందుతారని తెలిసి కూడా మోసపూరిత ఉద్దేశంతోనే నిబంధనల్ని తుంగలో తొక్కారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైనట్లు వివరించారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్ల కింద నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి లేనప్పుడు ఏసీబీకి కేసు పెట్టే ఆస్కారం ఎక్కడిదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు చేర్చిన నేపథ్యంలో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కుంభకోణం అంటున్న ఫార్ములా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సభాపతిని కోరామని, సీఎంకు లేఖ రాసినా స్పందించలేదని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ కేంద్రం చేయాలన్న ఆలోచనతో ఫార్ములా ఈపై దృష్టి పెట్టామని, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 2023 ఫిబ్రవరి 10న మొదటి రేసు బ్రహ్మాండంగా నిర్వహించామని, మొబిలిటీ వీక్ లో చాలా కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఫార్ములా ఈ రేసు వల్ల 700 కోట్ల లబ్ధి చేకూరినట్లు నెల్సన్ సంస్థ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. తనకు గిట్టుబాటు కాలేదని, స్పాన్సరర్ గ్రీన్ కో వెనక్కు వెళ్లారని, రేసు కొనసాగాలన్న ఉద్దేశంతో 55 కోట్లు చెల్లించారు
చెల్లించాలని అరవింద్ కుమార్ కు చెప్పినట్లు మరోమారు చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13వ తేదీన ఫార్ములా ఈ చీఫ్ ప్రమోటర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని, ఈ విషయం బయటకు చెప్పలేదని కేటీఆర్ తెలిపారు. 19న చీఫ్ ప్రమోటర్ దానకిషోర్ కు లేఖ కూడా రాశారని, సీఎంతో సమావేశానికి అనుగుణంగా రేసు విషయమై 21వ తేదీలోగా లిఖితపూర్వక హామీ ఇస్తూ లేఖ ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిందని, 22వ తేదీన సంస్థ లీగల్ నోటీసు పంపిందని, 3వ వాయిదా చెల్లించలేదని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. 55 కోట్లు తమకు అందినట్లు ఎఫ్ఏఓ లేఖలో స్పష్టంగా చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. రేసు రద్దు అయ్యాక ఎఫ్ఐఏ సంస్థ లైసెన్స్ కు సంబంధించిన 74 లక్షలు ఎఫ్ఎంఎస్ఏ వెనుక పంపినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని పలుమార్లు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ వివరించారు. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉంది. అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ ఇంకో బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేసు పోయింది. పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. వీళ్ళు లండన్ నుంచి ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు. 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేసు క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభకోణాలను బయట పెడుతున్నందుకే రాజకీయ వేధింపులకు దిగుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసు విషయంలో న్యాయపరంగా, రాజకీయపరంగా కొట్లాడతామని, శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. ఇంట్లో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్నెక్కడిది? రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు. లీగల్గానే కొట్లాడుతావు. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్ని కూడా అధ్యయనం చేస్తారు. గవర్నర్కు ఏం చెప్పారో తెలియదని, అన్ని వాస్తవాలు తెలిసి ఉంటే ఆయన కూడా అనుమతి ఇచ్చేవారు కాదేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తప్పు చేయకపోతే నిరూపించుకోవాలని కేటీఆర్ కు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ చేయమని బీఎస్సీ సమావేశంలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. మంత్రులకు ఉండే పరిమితులేంటో తెలిసి కూడా కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని మంత్రి నిలదీశారు. 750 కోట్లు ఎక్కడెక్కడికి వచ్చాయో చెప్పాలన్న పొన్నం మళ్లీ బీఆర్ఎస్ వస్తుందనే భ్రమలో ఇవన్నీ చేశారా అని ప్రశ్నించారు. గవర్నర్ అన్ని పరిశీలించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. నిజంగానే 700 కోట్ల లాభం వచ్చేటువంటి సంస్థ అయితే వాటి ఎక్కడెక్కడ లాభం వచ్చింది ఏందో చూపెట్టమని అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా చట్టం పట్ల, రాజ్యాంగంలో మంత్రులకు ఉన్నటువంటి పరిమితులు, దానికి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను మీరు అమలు చేసినట్టయితే ఈ కేసులో మీరు నిర్దోషికి వస్తారు. ఒకవేళ నియమ నిబంధనలకు అనుగుణంగా లోబడి చేసి ఉన్నట్టయితే మీరు ఈ కేసును ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతూ, అనవసరంగా బట్టగాల్చి మీద వారేసే విధంగా ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతూ విచారణకు సహకరించాలని మాజీ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పుస్తకాలు భవిష్యత్తుకు వారధులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పుస్తకాలు చదవటం వల్ల సమాజహితమైన ఆలోచనలు వస్తాయన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి సీఎం ప్రారంభించారు. సంస్కృతి విచ్ఛిన్నం కావటానికి పుస్తక పఠనం లోపించడమే కారణమని మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు. పిల్లల్లో, యువతలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరగాలని ఆకాంక్షించారు. పోరాడి అమరులైన వారి వీరగాథలు, చరిత్ర విస్మరించి గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన చరిత్ర రాసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సాయుధ రైతాంగం పోరాటమైన, తొలి తెలంగాణ ఉద్యమమైన, మలి తెలంగాణ ఉద్యమమైన, ఉద్యమంలో సమితలైన, అమరులైన వాళ్ళ చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళ గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నది. పోరాడి అమరులైన వాళ్ళ గురించి ఎవరో ఒక చరిత్రకారులు రాస్తే తప్ప రాసుకోవడానికి లేదు. గెలిచిన వాడు ఎవడైనా తన గురించి గొప్పగా రాసుకుంటాడు, ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు
10 సంవత్సరాలు చూసినాము. వాస్తవాలను చరిత్రలో లిఖించకపోతే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుంది. కాబట్టే తెలంగాణ కవులు కళాకారులు తమ కళలకు పదును పెట్టాలి, తమ గళాలను ఇప్పవలసిన అవసరం ఉన్నది. మంత్రుల జాతకాలు తన దగ్గరున్నాయని, వారి పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలని నిర్దేశించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ప్రతివారం ఆర్టీజీఎస్లో 2-3 గంటల పాటు మంత్రుల పనితీరు సమీక్షిస్తూనే ఉంటారని తెలిపారు. మంత్రులు ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డీఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు తదితర వివరాలన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్పారు. 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని మంత్రుల్ని కోరగా రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారన్నారు. జిల్లాలో ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులు వెంటనే స్పందించాలని హితబోధ చేశారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోని 3 పార్టీల మధ్య సమన్వయం బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే అండగా నిలవాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు సీఎం చెప్పారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యత అప్పగించామని, మంత్రులు వారితో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టేందుకు చొరవ తీసుకోవాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర పథకాల్ని నీరుగారిస్తే వాటిలో 70 వరకు పునరుద్ధరించామని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ కార్యాచరణ ప్రణాళికను మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. శాసనసభ భవనం అంతర్గత డిజైన్లపై సలహాలు ఇచ్చేందుకు స్పీకర్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమిస్తామని చెప్పారు. అసెంబ్లీ భవనంపై నిర్మించే టవర్ గుంటూరు, విజయవాడల నుంచి కనిపిస్తుందని అధికారులు వివరించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లలో మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, కింది స్థాయి అధికారులు సెక్షన్లు ఒకేచోట ఉంటాయని సీఎం తెలిపారు. విభాగాధిపతుల కార్యాలయాలకు వచ్చే వారి రద్దీ ఎక్కువని, సచివాలయ విభాగం ఒక అంతస్తులో, హెచ్ఓడి కార్యాలయం ఒక అంతస్తులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని లోకేష్ సూచించారు. దానివల్ల సమన్వయం, నియంత్రణ ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు. అధికారులు పనిచేసే చోట ఉండట్లేదని, జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారని మంత్రి మనోహర్ వెల్లడించారు. ఉద్యోగులు పనిచేసే చోట ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిశాక పార్లమెంటులో పరిణామాలపై చర్చ జరిగింది. 76 లక్షల సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని, అందరి భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,000 మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా 135 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేశారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల బీమా అందించే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. 685 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని, శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిధిని కార్యకర్తల కోసం ఖర్చు చేస్తామన్నారు. ఈ నెల 30 లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి వచ్చే జనవరి నుంచి బీమా అమలవుతుందని తెలిపారు. ఏపీలో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. నేడు కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో పర్యటించనున్న సీఎం రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరు చేరుకోనున్నారు. అక్కడ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో ముచ్చటించనున్నారు. ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేయనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలకు పాల్పడుతున్నారంటూ రైతులు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వాటి గురించి చంద్రబాబు రైతులను అడిగి తెలుసుకోనున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారి వల్ల కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తలెత్తాయి. ముడుపులు చెల్లించలేదని, మ్యాపింగ్ చేయకపోవడంతో ధాన్యం మిల్లులకు తరలించడంలో జాప్యం జరిగింది. ఈ ముడుపుల భాగోతం రైతులకు శాపంగా మారింది. ఈ ఫిర్యాదులన్నింటిపై ముఖ్యమంత్రి స్వయంగా రైతులను అడిగి వివరాలు సేకరించనున్నారు.
జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణపై అధ్యయనం చేయబోతున్న సంయుక్త పార్లమెంటు కమిటీ జేపీసీలో సభ్యుల సంఖ్యను 39కి కేంద్రం పెంచింది. ఈ మేరకు లోక్సభ సభ్యుల సంఖ్యను 27, రాజ్యసభ సభ్యుల సంఖ్యను 12కు పెంచుతున్నట్లు గురువారం విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. దీంతో ఈ కమిటీలో బీజేపీ సంఖ్య 12కు చేరింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ జేపీసీ కమిటీకి నేతృత్వం వహించే అవకాశం ఉంది. మరోవైపు జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇవాళ లోక్సభలో జేపీసీ ప్రతిపాదనను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. నేడు సమావేశాల చివరి రోజు కావడంతో జేపీసీ ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. జీహెచ్ఎంసీ సవరణ బిల్పై శాసనసభలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వం హైడ్రాను ఎందుకు తీసుకువచ్చింది, హైడ్రా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైడ్రా ఆక్రమణలు తొలగించడమే కాకుండా విపత్తుల విభాగం కూడా చూస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 374(b)ని చేర్చడం ద్వారా హైడ్రా కమిషనర్కు అధికారాలను కట్టబెడుతున్నట్లు వెల్లడించారు. హైడ్రా పేదల ఇళ్లు కూల్చుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కూల్చిన నిర్మాణాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. తాము హైడ్రాను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. హైడ్రా పేరుతో కూల్చిన నిర్మాణాలకు నష్టపరిహారం ఇస్తారా అని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. హైడ్రా వల్ల చెడ్డ పేరు వస్తోందని మంత్రి శ్రీధర్ బాబే చెప్పారని, అంటే ప్రజల్ని ఏ విధంగా భయపెడుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్ష సభ్యులు లేకుండానే జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్ సహా పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు సభ ఆమోదం పొందాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 6వ రోజు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిలుపుదల చేశారు. అయితే ఈ ఉదయం 10 గంటలకు భూభారతి బిల్లుపై చర్చతో శాసనసభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలు ప్రవేశపెడతారు. మండలిలో రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ ఉంటుంది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సీడాప్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో 3 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. తొలి విడతగా వచ్చే 2 ఏళ్లలో 2000 మంది అభ్యర్థులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని 2 కామ్స్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సీడాప్ నిర్వహిస్తుంది. ఏపీలో 2029 నాటికి 30,000 ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనలకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు 679 మందికి జిల్లా రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చేలా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సీడాప్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. గ్రామీణ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా నెల్లిమర్లలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంతో సీడాప్ మరో ఒప్పందం చేసుకుంది. రాబోయే 2 ఏళ్లలో 30,000 మందికి ఉపాధి కల్పించేలా ఈ ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 రూపాయల ఆదాయం లేని మసీద్ల ఇమాములు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ జీవో నెంబర్ 131ని జారీ చేసింది. ఈ మేరకు ఇమాంల గౌరవ వేతనం 10,000, మౌజన్ల గౌరవ వేతనం 5,000గా కొనసాగిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఇందుకోసం ఏటా 90 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటులోనూ గందరగోళ నిర్ణయాలను తీసుకుందని ధ్వజమెత్తారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వివరించారు. జికా వైరస్ లక్షణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 రోజులుగా బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. బాలుడి రక్త నమూనాలను పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. బాలుడికి జికా వైరస్ లక్షణాలు వెలుగు చూడటంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. వెంకటాపురంలో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి విజయవాడ, తిరుపతిలోని ల్యాబ్కు పంపించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికీ జ్వరాలు లేవని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.
ఆ అబ్బాయి లక్షణాలు అయితే ఇక్కడ మాకైతే ఏం తెలియదు సార్. అక్కడికి పోయేదనక అక్కడ పోయి ఐసీలో వారం పెట్టేసిండ్రు. పెట్టిన తర్వాత మళ్ళా మాకు 10 రోజులకి ఇది ఇట్లాగని తెలిసింది. ఈ విధంగా వైరస్ అది ఇది అని మాకు అన్నీ చెప్పేతలకి మేము కొంచెం భయపడుతున్నాం సార్. మేం కోరుకోలేదు సార్. మాకు బాబుని ఏదైనా ఆర్థిక సాయం ఆదుకొని మేమైతే పెట్టుకునే సమత మా దగ్గర లేదు. అటువంటిది వచ్చిందని తెలుస్తుంది. ఇంతవరకు అయితే మాకైతే ఇట్లాంటివి జరిగింది తెలియదు సార్. ఈ మా గ్రామంలో వరకు ఇటువంటివి ఎప్పుడు మేము చూడలేదు సార్. అసలు అది విన్నా కూడా మాకు భయం వేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంట పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. సముద్రం అలజడిగా మారటంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదన్న పుతిన్ ఆ దేశ పార్లమెంట్తోనే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని, జెలెన్స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదన్నారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామన్న పుతిన్ రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని రష్యా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో 4 ఏళ్లు మాట్లాడలేదన్నారు. అయితే ట్రంప్ను కలవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారు. చైనా ఒక్క ఏడాదిలోనే 100 అణ్వాయుధాలను తయారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ తన నివేదికలో తెలిపింది. తాజాగా 2024 చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్ను విడుదల చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ పేర్కొంది. ప్రస్తుతం చైనా అమ్ముల పదిలో 600కు పైగా అణు వార్హెడ్లు ఉన్నట్లు వెల్లడించింది. 2023 మే నాటికి చైనా వద్ద 500 వార్హెడ్లు ఉండగా ఒక్క ఏడాదిలోనే వాటి సంఖ్య 20% పెరిగి 600కు చేరినట్లు అమెరికా రక్షణ శాఖ గుర్తించింది. డ్రాగన్ ప్రవేశపెట్టే సైనిక బడ్జెట్ వివరాలు ప్రకటించిన దానితో పోల్చితే 40 నుంచి 90% అధికంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు చైనా అణు సామర్థ్యాన్ని మరింత పెంచినట్లు నివేదిక పేర్కొంది. అణువాయుధాల నియంత్రణ ఒప్పందాలను వ్యతిరేకిస్తున్న చైనా తమ జాతీయ భద్రతకు కావాల్సినన్ని అణువాయుధాలు తయారు చేసుకుంటామని గతంలో తేల్చి చెప్పింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్లో స్థిరపడనున్నట్లు తెలుస్తోంది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత భార్య పిల్లలతో కలిసి కోహ్లీ లండన్లో స్థిరపడాలి అనుకుంటున్నట్లు తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ వెల్లడించారు. విరాట్ తన పిల్లలు, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడని చెప్పారు. కోహ్లీ భారత్ను వదిలి త్వరలో యూకేకు మకాం మార్చనున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్ పర్యటనకు వెళ్లడం కూడా వీటికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్లోనే జన్మించాడు. కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్లో ఉన్నారు. 2024 T20 ప్రపంచ కప్ తర్వాత కూడా ఫ్యామిలీని కలిసేందుకు కోహ్లీ యూకేకు వెళ్లాడు. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, 2027 వన్డే ప్రపంచ కప్ కూడా ఆడతాడని రాజ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.